హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో టాక్ ది టాక్ బుక్ ఎందుకు చదవాలనేది 4 పాయింట్స్తో ఈజీగా అర్థం చేసుకుందాం. ఫస్ట్ పాయింట్, హ్యాండిల్ ఆబ్జెక్షన్స్ విత్ కాన్ఫిడెన్స్. ఆబ్జెక్షన్ హ్యాండ్లింగ్ అంటే మనకు బిజినెస్లో ఎదురయ్యే ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేయాలి, మనకు ఆ ఆబ్జెక్షన్స్ని హ్యాండిల్ చేసుకోవడానికి మన కాన్ఫిడెన్స్ ఎలా ఉండాలనేది ఈ బుక్ చదవడం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆబ్జెక్షన్స్ అంటే ఎలా ఉంటాయంటే, మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి, మనం బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మనం బిజినెస్ గ్రోత్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలి, మన ఆబ్జెక్షన్స్ ఎలా ఉంటాయి, ఇంకా బిజినెస్ చేస్తున్నప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, మన ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేయాలి, మన డ్రీమ్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి, పాజిటివ్ యాటిట్యూడ్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది ఈ బుక్ చదవడం ద్వారా మనం నేర్చుకోవచ్చు. అలాగే మనకు ఆబ్జెక్షన్స్ని ఎలా ఫేస్ చేయాలో మనకు కాన్ఫిడెన్స్ అనేది దొరుకుతుంది అనమాట ఈ బుక్ చదవడం ద్వారా. సెకండ్ పాయింట్, మేక్ న్యూ కాంటాక్ట్స్ ఎఫర్ట్లెస్లీ. ప్రజెంట్ మనం 2024 ఇయర్లో ఉన్నాం కదా. 20 ఇయర్స్ బ్యాక్ వెళ్తే మనకు అప్పుడు ఇంటర్నెట్ ఉన్నా కూడా సోషల్ మీడియా అంత డెవలప్ కాలేదన్నమాట. అప్పుడు మనకు తెలిసిన వాళ్ళతో మాత్రమే మనం బిజినెస్ అనేది చేసుకోగలిగే వాళ్ళం. కానీ 2024 ఇయర్లో అలా కాదు. సోషల్ మీడియాని యూజ్ చేస్తున్నాం, డిజిటల్ లైఫ్లో ఉన్నాం కాబట్టి మనం న్యూ కాంటాక్ట్స్ని ఈజీగా బిల్డ్ చేసుకోవచ్చు. అలా న్యూ కాంటాక్ట్స్ని తయారు చేసుకునేటప్పుడు మనం ఆ న్యూ కాంటాక్ట్స్కి మనకు ఎలా ఉపయోగపడేలో తయారు చేసుకోవాలనేది ఈ బుక్ చదవడం ద్వారా మనం నేర్చుకోవచ్చు అనమాట. థర్డ్ పాయింట్, సార్ట్ ద రియల్ ప్రాస్పెక్టర్స్ ఫ్రమ్ ద ప్రీటెండర్స్. ప్రాస్పెక్టర్స్ అంటే మనం ఎవరికైతే బిజినెస్ ప్లాన్ చెప్తామో వాళ్ళని మనము ప్రాస్పెక్టర్స్ అంటాం. అంటే మనం బిజినెస్ ప్లాన్స్ని కొంతమంది చెప్తుంటాం, ఈ బిజినెస్ ప్లాన్ ఇలా ఉంటుంది, మీకు నచ్చుతుంది, జాయిన్ అవుతారా అని చెప్తుంటాం కదా, వాళ్ళని మనం ప్రాస్పెక్టర్స్ అంటాం. మనం ఎంతోమంది ప్రాస్పెక్టర్స్ని కలుస్తూ ఉంటాం. అందులో నిజంగా బిజినెస్ చేయడానికి వచ్చే పీపుల్ ఎలా ఉంటారు, వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది అనేది మనం ఈ బుక్ చదవడం ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే ఊరికే మన బిజినెస్ ప్లాన్ని విని వెళ్ళే వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. రియల్ ప్రాస్పెక్టర్స్కి ఉండే మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది ఈ బుక్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలా తెలుసుకోవడం వలన మన టైం అనేది సేవ్ అవుతుంది. ఫోర్త్ పాయింట్, మోటివ్ అండ్ ట్రైన్ యువర్ న్యూ డిస్ట్రిబ్యూటర్స్. ఒక కొత్త పర్సన్ మన న్యూ బిజినెస్లోకి వచ్చినప్పుడు ఆ బిజినెస్లోకి వచ్చిన పర్సన్ మైండ్ సెట్ ఎలా ఉండాలి, తన డ్రీమ్ బిల్డింగ్ ఎలా ఉండాలి, తన యాటిట్యూడ్ ఎలా ఉండాలో చెప్పడానికి ఒక పర్సన్ ఉంటాడు. ఆ పర్సన్ని మనము అప్లైన్ అంటాము. ఆ అప్లైన్ అనే వ్యక్తి న్యూ డిస్ట్రిబ్యూటర్స్కి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ అప్లైన్ అనే